ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 20వ తేదీ 2025వ సంవత్సరం ఉదయం 10:20 విజయవాడ జోజీనగర్ గుడ్ హోప్ చర్చ్ అపోస్తులు ఎం మ్యాథ్యూస్ గారి చర్చిలో వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ జరుగుతుంది. నాలాగే ఆయన వయసు ఎంతో కానీ వీరు జకరయ్య గారు బాంబే కాలనీ నుండి వచ్చారు, నేను వించిపేట నుండి వచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సేవకుడు అనేవాళ్ళు సోషల్కి బోధిస్తాం. మీరు 7ంటికి రావాలి, 6ంటికి రావాలి. మేము 10ంటికి రావాల్సిన టయానికి వచ్చాం, ఇంకా ఎవరు రాలా. అందుకనే జత పని అంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్, లేకపోతే ఇంకొకటి కాదు. జత పని అంటే ఇద్దరు కలిసి ఒకే చోట నిలబడ్డాం. కాబట్టి ఈ దైవజనుడు జకరయ్య గారు బాంబే కాలనీ నుండి వచ్చారు. వారు నేను ఈరోజు విజయవాడ వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్లో పాల్గొనటానికి, ఇందులో మేము సభ్యులం పాల్గొనటానికి, సహవాసాన్ని బలపరచడానికి వచ్చామన్నమాట. ఏదేమైనా కానీ మన పరిశుద్ధ గ్రంథం 18:20 మత్తయిలో ఉంది కదా, 2-3 నా నామాన ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని. అందుకని ఈ విధంగా వచ్చాము. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించింది కాక ఒక్క మాట ఏదైనా మాట్లాడండి, మీరు తోచింది దేవుడి మాట. పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట వెలకట్టలేని మాట. ఆమేన్. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మరి మాకిచ్చి ఆయన పనిలో కెమెరట్లుగా మమ్మల్ని వాడుకుంటూ దేవుని పరిచయానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ రోజు జరుగుతున్న ఈ వన్ టౌన్ ఫెలోషిప్ మహిమకరంగా జరిగినట్లు, మరి వచ్చిన బిడ్డలందరూ దేవుడు దీవించినట్లు, సత్యసాయి గారిని కూడా ఆయురారోగ్యాలతో దీవించినట్లు, మరి సంఘ సరిహద్దులు విస్తరించినట్లు దేవుని బిడ్డలుగా మమ్మల్ని ఆయన పనిలో గత పని వారిగా వాడుకోవడానికి కావాల్సిన ధన్యత మాకు ఇచ్చినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. నిశ్చయంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్ అంటే జకరయ్య దైవజనులు జకరయ్య గారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.